ఏమనగా మన చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తీవ్రంగా దూషించడం జరిగింది. వాళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆత్మకూరులో 100 రూపాయలు పెట్టి ఒక లైట్ బోర్డు కూడా చేయలేదు. ఉన్న వల్ల అన్ని అభివృద్ధి చేసిన పనులు ఆత్మకూరులో టీఆర్ఎస్ పార్టీలు చేసినట్టే తప్ప వీళ్ళు 123 కోట్లు, 35 కోట్లు, 15 కోట్లు, 5 కోట్లు, కోటి అన్ని మున్సిపాలిటీకి 15 కోట్లు ఇచ్చినామని చెప్పడమే ఉంది తప్ప వీళ్ళు ఊక టెంకాయలు కొట్టి ఉదిబాతలు ముట్టించిపోయారు తప్ప ఉన్న కానీ ఒక్కటి కూడా పిల్లర్ గుంత కూడా దోవలేదు. ఊక చెప్పే కాడికే ఉన్నది, చేసేది ఏం లేదు. మీరు ఇంకా 2.5 సంవత్సరాలు మీకు టైం ఉంది. ఆ 2.5 సంవత్సరాలు కూడా పిల్లర్లు కూడా నిలబెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఒకసారి అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి చేయండి. కానీ ఇట్లా చెప్పడం కాదు. ఉదిబాతలు టెంకాయలు కొట్టిపోయి ఒకసారి ఉప ముఖ్యమంత్రిని పిలిపిస్తారు, ఒకసారి స్థల పరిశీలన చేస్తారు, ఒకసారి సీఎంని పిలిపిస్తారు. సీఎం ఆత్మకూరు మండలానికి వస్తే మా ఇంతకుముందు కాన్స్టిట్యున్సీ ఆత్మకూరు అమర్చింత కాన్స్టిట్యున్సీ ఆత్మకూరుకు వస్తే నోరెత్తి పల్లెత్తి ఒక్క మాట మాట్లాడకుండా సీఎం గారు ఉడకపోయినరు. మరి దానిలోన ఏముందో మర్మం మాకు కూడా తెలియదు. రెవెన్యూ డివిజన్ అయ్యింది, ఓట్లు వేయించుకున్నారు. రెవెన్యూ డివిజన్ కూడా ఏం చేసేది అట్లా లేదు పరిస్థితి. ఉన్నవే 2500 మహిళలకు ఇస్తలేరు, పింఛన్లు ఇస్తలేరు, కరెక్ట్గా రైతు బంధు ఇస్తలేరు. అభివృద్ధి అంటే అన్ని సంకనాకి పోగొట్టుకున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు. మరి అన్న ఏమన్నా ఒక రోడ్డుగా ఒక ముఖ్య నాయకుడు రామలక్ష్మారెడ్డి ఆత్మకూరు మండలంలో ఈ సమస్య ఆయనకు ఒక్కనికే ఉంది. ఆయన ఒక్కనికే మోరేయడం జరిగింది. మరి ఆత్మకూరులో ఇంకా వేరే సమస్యలు ఉన్నాయా లేవో వీళ్ళకు కనబడతలేనట్టున్నాయి. వీళ్ళ కమిషన్లు ఒకటే కావాలేమో, పనులు అవసరం లేదు. దాన్ని ఇంకోసారి కాంగ్రెస్ నాయకులు మా చిట్టెం రామారెడ్డి కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ దూషించినట్టయితే ఖబర్దార్, కాంగ్రెస్ గుండర్లారా ఖబర్దార్. మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ ఎవరి మీద నా కౌంటర్ వేయడం జరుగుతుంది. దీనికి ప్రతి కౌంటర్ వేయడం జరుగుతుంది. ఎంతవరకైనా మేము కూడా రెడీగా ఉన్నాం. మీరు ఇప్పుడు 2 ఏళ్ళలోనే అధికారం, 10 ఏళ్ళు అధికారం చేసి వచ్చినాము. మేము ఎక్కువ కూడా మాట్లాడతాం, మీకన్నా ఎక్కువ కూడా అభివృద్ధి చేస్తాము, చేసినందుకే మాట్లాడుతున్నాం. మేము కూడా మీలాక ఏదో ఊక చెప్పుకొని ఊక ప్రెస్ మీట్లు పెట్టి ఊక ఇక్కడ వాగిపోయేది కాదు. మేము పని చేసినటువన్నీ చూపిస్తాం. ఏడ కూర్చున్నామంటే చర్చకు కూర్చుని అభివృద్ధి చూపిస్తాం.